బస్సు కండక్టర్ సూపర్ స్టార్ ఎలా అయ్యారు? ఆ రోజు ఆ మెడికోతో బస్సులో గొడవ పడి ఉండకపోతే, ఈరోజు మనకి సూపర్ స్టార్ ఉండకపోయేవాడేమో. 1970స్‌లో బెంగుళూరు సిటీ బస్సులో ఒక రూల్ ఉండేది. బస్సులోకి ఎక్కే వాళ్ళు బ్యాక్ డోర్ నుంచి ఎక్కి ఫ్రంట్ డోర్ నుంచి దిగిపోవాలి అని చెప్పి. కానీ ఒక మెడికో, ఆమె పేరు నిర్మల, ఆమె ఈ రూల్‌ని ఫాలో అవ్వలేదు. దాంతో ఆ బస్ కండక్టర్‌కి విపరీతమైన కోపం వచ్చింది. ఆమెతో చాలా ఘర్షణ పడ్డాడు. తర్వాత వాళ్ళిద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఆమెకి అప్పుడే అనిపించింది, ఇతను బస్సులో ఉండాల్సిన వ్యక్తి కాదు, వెండితెర మీద ఉండాల్సిన వ్యక్తి అని. దాంతో ఆమె అతనికి సజెస్ట్ చేసింది, ఇమ్మీడియేట్‌గా ఎళ్ళిపోయి సినిమా ఛాన్స్‌లు వెతుక్కో అని చెప్పి. ఆమె మాట విని చెన్నై వచ్చి సినిమా ఛాన్స్‌లు ఎతుక్కున్నాడు. సూపర్ స్టార్ అయ్యిండు. ఆ తర్వాత ఆమె కోసం బెంగుళూరు ఎళ్తే ఆమె కనిపించలేదు. కానీ ఇప్పటికీ ఆమె వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా అని చెప్పి చెప్పుకుంటుంటాడు. అతనే మన తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్. రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. సినిమాల్లోకొచ్చాక డైరెక్టర్ కె. బాలచందర్ అతని పేరుని రజనీకాంత్‌గా మార్చిండు. ఎందుకంటే అప్పటికే తమిళంలో శివాజీ గణేశన్ అనే ఒక సూపర్ స్టార్ ఉన్నాడు. దాంతో మరో శివాజీ ఎందుకని చెప్పి ఇతని పేరుని రజనీకాంత్‌గా కె. బాలచందర్ మార్చిండు. రజనీకాంత్‌ది మరాఠీ కుటుంబం. బెంగుళూరులో సెటిల్ అయింది. తల్లి అతనికి 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే చనిపోయింది. కుటుంబ పరిస్థితులు, తల్లి లేనితనం, ఇట్లాంటి అన్ని పరిస్థితుల వల్ల విపరీతమైన కోపిష్టిగా తయారయ్యిండు. దాంతో అతని ఫ్యామిలీ అతన్ని తీసుకెళ్లి రామకృష్ణ మఠంలో చేర్పించింది. ఆ తర్వాత నెమ్మదస్తుడయ్యిండు. సినిమాల్లో చేరి సూపర్ స్టార్ అయ్యిండు. 1978లో అన్నదమ్ముల సవాల్ అనే సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసిండు. ఈ సినిమాలో కృష్ణతో పాటు ఈయన కలిసి నటించిండు. ఆ ఒక్క సినిమాతోనే అతనికి తెలుగు నేల మీద అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత 1979లో టైగర్ అనే సినిమాలో ఎన్టీఆర్‌తో ఈక్వల్‌గా నటించిండు. దాంతో అతనికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా అద్భుతమైన పేరు వచ్చింది. అప్పట్లో అతనికి దళపతి, అన్నమలై లాంటి అద్భుతమైన సినిమాలున్న అతని కెరీర్‌ని మలుపు తిప్పింది మాత్రం భాషా సినిమా. ఆ తర్వాత తమిళ సినిమా ఇండస్ట్రీలో అతను చేసిందే యాక్టింగ్ అన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒంటి చేత్తో 25 మందిని రౌడీల్ని కొట్టి అవతల పడేస్తాడు. చెయ్యి అడ్డు పెట్టి రైలుని ఆపగలుగుతాడు. బుల్లెట్‌ని చేత్తో ఆపగలుగుతాడు. ఇలా అతను ఏది చేసినా విపరీతమైన క్రేజ్ ఫ్యాన్స్‌లో. అంతే తప్ప ఎవ్వరూ అందులో లాజిక్‌లు ఎతకరు. జస్ట్ రజనీకాంత్ అంటే ఒక మ్యాజిక్ అంతే. 52 ఏళ్ల సినిమా ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసినా చాలా స్థితప్రజ్ఞతతో ఉండేవాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం అతనికి అలవాటు. తనకి సినిమాలో ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చిన కె. బాలచందర్ అంటే విపరీతమైన గౌరవం. ఎప్పటికీ బాలచందర్ ముందు రజనీకాంత్ చేతులు కట్టుకునే నిలబడి ఉండేవాడు. తమిళంలో ఆయన మొదటి సినిమా అపూర్వ రాగంగల్ రిలీజ్ అయ్యి నేటితో 50 ఏళ్లు కంప్లీట్ అయిపోయింది. 1975 ఆగస్టు 16వ తారీఖున అపూర్వ రాగంగల్ తమిళంలో రిలీజ్ అయింది. ఇదే రజనీకాంత్ ఫస్ట్ సినిమా. దీనికి డైరెక్టర్ కె. బాలచందర్. ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.